బీహార్ రాజధాని పట్నా, దానికి సమీపంలో ఉన్న ఒక పల్లెటూరులో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి తండ్రి చాలా పేదవాడు. ఆ పెళ్లి చేయడమే ఆయనకు గగనం. పెళ్లి ఖర్చులు భరించే స్తోమత అసలుకే లేదు. దాంతో ఒకరోజు ఆయన పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది పరిస్థితి, నా దగ్గర ఉన్న పైసలన్నీ అమ్మాయికి బంగారం కొనడం, బట్టలు కొనడం, మీకు కావాల్సిన లాంఛనాలు వీటికే సరిపోయినాయి. ఇక నాకు పెళ్లి విందు చేయడానికి నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర కొన్నే డబ్బులు ఉన్నాయి. సో మీరు ఒక దగ్గర చుట్టాలని, బాగా దగ్గర చుట్టాలని ఒక 100 మంది కంటే ఎక్కువ తీసుకురాకండి, నేను అంతకు మించి ఎవరికి భోజనం పెట్టలేను అని చెప్పి చాలా మంచిగా చెప్పిండు. దానికి ఆ పెళ్లి కొడుకు తండ్రి కూడా చాలా చక్కగా అంగీకరించిండు. ఓకే, అంతకు మించి తీసుకురాను, నేను ఇబ్బంది పెట్టానని హామీ ఇచ్చిండు. కానీ తీరా పెళ్లికి వచ్చేసరికి 250-300 మంది వరకు తీసుకొని వచ్చిండు. దాంతో ఏం చేయాలనో పెళ్లి కూతురు తండ్రికి పాలు పోలేదు. దాంతో పెళ్లి కూతురు తండ్రికి కోపం వచ్చి జమాల్ గోట్ అనే ఒక పదార్థాన్ని వాళ్ళు తినే ఫుడ్ మొత్తంలో కలిపిండు. జమాల్ గోట్ అంటే మన దగ్గర నేపాలి గింజలు, జయపాలం అట్లా అంటారు. ఈ గింజల్ని దంచి పొడి చేసి ఆ భోజనంలో కలిపిండు. అది తిన్న పెళ్లి కొడుకు బంధువులు కడుపు చెంబు చేత పట్టుకొని పొలాలు ఎమ్మటి పరుగులు పెట్టిర్రు. మీరు అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు నేను మీ కడుపుల్ని బ్రేక్ చేసిన అని నిరూపించండు పెళ్లి కూతురు తండ్రి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పెళ్లికి ఎక్కువ మంది వచ్చిరనే కారణంతో విందు భోజనంలో ఇట్లాంటి పదార్థాలు కలపడం కరెక్టేనా? కామెంట్ చేయండి.